శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఎప్పుడన్నా సంవత్సర ఫలితాలు మనం పరిశీలించినప్పుడు రాహు, కేతువు, గురువు, శని వీటినే ప్రధానంగా తీసుకొని మనం పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సర ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా శని భగవానుడు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా 5వ స్థానంలోనే సంచరిస్తూ ఉంటాడు. రాస్యాధిపతి కుజుడికి శత్రుగ్రహమైనటువంటి శని భగవానుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు విద్యార్థులకు కానీ పెద్దవారికి కానీ వారికి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. ఎవరినైతే మీరు ఆత్మీయంగా ఇష్టంగా ప్రేమిస్తారో ఇష్టపడతారో వారు ఏదో కారణంగా దూరం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో అవకాశాలు రావడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడం, అంటే ప్రేమికుల మధ్య ఎడబాటు కానీ డిసప్పాయింట్మెంట్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ షేర్ మార్కెట్టు, జోదం, స్పెక్యులేషను, ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వాటికి చాలా వరకు దూరంగా ఉండడం మంచిది. అయితే ఇక్కడ పంచమం అన్నది అష్టమానికి దశమానికి అష్టమం అవుతుంటుంది. అందువల్ల ఏంటంటే పంచమంలో శని భగవానుడు సంచరించినప్పుడు వృత్తిలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏ సమయంలో ఉద్యోగం ఉంటుందో ఏ సమయంలో ఉండదో అన్న సందిగ్ధంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సడన్గా కూడా ఇటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకోని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగపరంగా ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా ఒబీడియంట్గా చేసుకుంటే మంచిది. ముఖ్యంగా 5లో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమాన్ని వీక్షిస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి అంటే ఏజ్ని బట్టి మిగతా గ్రహస్థితిని బట్టి ఏదో విధంగా ఒక అనారోగ్య సమస్య వల్ల ఆర్థికపరమైన సమస్య వల్ల కానీ వైవాహిక బంధాన్ని అంత సంతృప్తికరంగా సాగించలేకపోతుంటారు. ఏదో నామినల్గా ఈ వైవాహిక జీవితం చప్పగా సాగుతూ ఉంటుంది. అలాగే మీరు ఈ కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా ఏదన్నా ఒక సంస్థని ప్రారంభించాలన్నా అది అలా పోస్ట్పోన్ అవుతుంటుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే తప్ప ఏ ఫలితం సాధించలేకపోతుంటారు. మొత్తం మీద నిర్ణయం తీసుకోవడమే కష్టం అవుతుంటుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇంకా కష్టం అవుతుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఏదైతే చేయగలమో అది కరెక్ట్గా చేయగలిగితేనే ఆ వ్యవహారం చేయాలి తప్ప మన దగ్గర లేని దానికి ముందుగా కమిట్ అయ్యి దాని తర్వాత ఇబ్బంది పడడం వల్ల మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా వ్యవహరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శని అంత ఫేవరబుల్గా ఈ 2026 సంవత్సరంలో ఉండడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు శని యొక్క అనుగ్రహం కోసం తప్పనిసరిగా పరిహారం చేయించుకోవలసి ఉంటుంది. ఇక రాహు 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏదో విధంగా మానసిక అశాంతి కలిగిస్తుంటాడు. మనసు చాలా కల్మషంగా తయారవుతూ ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలని వచ్చి జాతకుడి యొక్క ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఇతరుల కబ్జాలోకి ఉండడం కానీ ఇతరులు మన ఆస్తి మీద కన్నేయడం కానీ జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకి విద్యాభంగం జరిగే సూచనలు ఉన్నాయి. హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ కొంతమంది ఏంటంటే కొద్దిగా ఇంటికి దూరంగా అమ్మమ్మ ఇంట్లోనో వేరే ఇంట్లోనో పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి విద్యార్థుల్ని విద్య విషయంలో కానీ మరే విషయంలో కానీ ఇబ్బంది పెడితే వాళ్ళ ఇంట్లోంచి ఏదో పారిపోవడం కానీ వేరే చోటుకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అంటే ఎవరికైతే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో సంతానం ఉంటారో వారిపైన ఒక కన్నేసి ఉంచడం మంచిది. లేని పక్షంలో చాలా విషయాల్లో మనకి వాళ్ళ నుంచి వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అది జాగ్రత్తగా పెద్దవారు గమనించడం మంచిది. అంటే మొత్తం మీద రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల అర్ధాష్టమ శని ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు. మనసుకి కష్టం కలిగే వార్తలు వింటారు. తల్లిగారి ఆరోగ్యంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. పరదేశ గమనం, ఇతరుల ఇంట్లో ఉండి కొన్నాళ్ళు స్టే చేయడం, వాళ్ళ దగ్గర మనం ఇతరుల మీద ఆధారపడడం కూడా
జరుగుతూ ఉంటుంది. ఇది కొద్దిగా గమనించడం మంచిది. బట్ ఏదైనా క్యారెక్టర్ విషయంలో కూడా కొంత మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యమైనంత వరకు మరి మంచి మనసుతో ఉండడం వల్ల, అంటే ఏదన్నా రాహు శని ఒకే ఫలితాన్ని అటు ఇటుకి ఇస్తూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో ఎటువంటి వ్యసనాలకు వెళ్లకుండా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొకుండా, చట్ట వ్యతిరేక చర్యల్లో పాల్గొకుండా జాగ్రత్తగానే ఉంటే మంచిది. లేని పక్షంలో చిన్న మిస్టేక్ కూడా పెద్ద నష్టం పరిహారం కలిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఈ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో ఉన్నారో వారికి రాహుదశ కానీ శని దశ కానీ జరుగుతుంటే ఈ ఫలితాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా గమనించి తగు విధంగా రాహుగ్రహానికి కూడా తప్పనిసరిగా మీరు పరిహారం చేయించుకుంటే మంచిది. ఇక కేతుగ్రహం, కేతువు దశమ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా ఈ కేతువు వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం వలన ఉద్యోగ సంబంధించిన విషయాలు ఏదో కొద్ది ప్రయోగం చేయబుద్ధి చేస్తూ ఉంటుంది. వేరే ఉద్యోగం వచ్చిందని అక్కడికి వెళ్ళడం, ఉన్న ఉద్యోగాన్ని సెలవు పెట్టి వేరే వ్యాపారం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయకుండా కేవలం ఉద్యోగం క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటేనే మంచిది తప్ప ఎటువంటి ప్రయోగాలు చేసినా ఉన్న ఉద్యోగం ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించడం మంచిది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీలో కానీ లేదంటే ఏదైనా ఒక వ్యవస్థలో కానీ చేరే అవకాశం ఉంది. అంటే ప్రతిఫలం లేకుండా అనవసరంగా కాలాన్ని వృధా చేయడం, అక్కలేని విషయాల్లో కళ చేసుకొని టైం వేస్ట్ చేయడం, ఉన్న ఉద్యోగాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉద్యోగం అన్నది చేసుకుంటే మంచిది. అయితే ప్రతికూలంగా ఇన్ని గ్రహాలు ఉన్న గురుగ్రహం ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా కొన్ని మంచి పనులు మీతో చేయిస్తూ ఉంటుంది. కొన్ని శుభవార్తలు ఈ సమయంలో, అంటే మీరు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు లోపల కొన్ని శుభకార్యాలు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొంత ధనలాభం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు కూడా ఈ సమయంలో మీరు వింటారు. అయితే అదృష్టపరంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది. అన్ని రకాల సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేసి మిమ్మల్ని ఒక కొత్త వ్యక్తిగా తయారు చేసి మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోయే విధంగా మిమ్మల్ని సంస్కరిస్తుంది. అలాగే మీ యొక్క వేషధారణలోనూ అలవాట్లోనూ మంచి ఫలితాలు రావడం వల్ల చక్కగా మంచి సక్సెస్ సాధిస్తారు. ఇది విద్యార్థులకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత మరి గురువు దశమ స్థానంలోకి సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల అక్కడి నుంచి జనవరి 2027 జనవరి 24 మధ్యలో ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, రాజకీయ పదవి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కానీ కంప్లీట్గా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్త పదవి మిమ్మల్ని వరించబోతుంది. బట్ ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ రాశి వారి మీద సంపూర్ణంగా ఉండడం వల్ల పాపగ్రహాలకి పరిహారం చేసుకుంటే గురువు యొక్క ఫలితం మీకు పొందడం జరుగుతుంది. స్వస్తి. మరి ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 గ్రహాలని సింపుల్ పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నెంబర్ 1గా ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అన్న వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని ముసలివారిని వారికి ఏదో విధంగా సేవ చేసి వారిని అవమానపరచకుండా సమయానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించడం వల్ల వారిని ఆత్మీయంగా పలకరించడం వల్ల శని భగవానుడు మీకు సంపూర్ణంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో అటువంటి వారు ఎవరు లేనప్పుడు ఏ అనాథ శరణాలయంలోనో ఏ ఆశ్రమంలోనో వృద్ధులు ఉంటే వారికి ఏమైనా మందులు అవసరమా, లేదంటే వాళ్ళకి ఏమన్నా పని చేసి పెట్టాలా, అలాంటిది ఏమన్నా మీరు ఫిజికల్గా వారికి ఏ విధంగా సహాయపడినా వారికి సేవ చేసిన మీ యొక్క శని భగవానుడు సహకరిస్తాడు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో ఎవరైతే రోడ్ సైడ్ అది వృద్ధులు అసమర్థులు రోగిష్టి వారు ఉంటారో వాళ్ళకి ఒక మంచి రగ్గు దుప్పట్ లాంటిది దానం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొందుతారు. ఇది శని భగవానుడికి. ఇక రాహుగ్రహం అనుగ్రహం పొందాలంటే మీరు ఎక్కువగా కాలభైరవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. బట్ ఎవరైతే
వక్ర మార్గంలో అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మీరు కూడా ఏదంటే రాహు ఎప్పుడైతే మనిషి జీవితంలో యాక్టివేట్ అవుతాడంటే వాడికి ఏమైనా వ్యసనం బలహీనత ఉన్నప్పుడు రాహు విజృంభించి మరింత వ్యసనపడుగా మారుస్తుంటాడు. మీలో ఉన్నటువంటి వ్యసనాల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాహు బలవంతుడు అవుతాడు. రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన, కాళికామాత ఆరాధన చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా రాహుగ్రహ అనుగ్రహం పొందుతూ ఉంటారు. బట్ ఏదైనా కొంతవరకు చెడు వ్యసనాల నుంచి బయటపడితే రాహు యొక్క ఫేవర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక కేతు అన్నది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కేతు సహకరిస్తాడు. నిరాశగా ఏదన్నా ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్తే చాలు మీరు, అంటే కౌన్సిలింగ్ అవ్వాలన్నమాట. ఆ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల కేతు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వినాయకుడిని గరికతో అర్చన చేయడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఏదైనా సాధువులకి అలాగే బ్రహ్మచారులకి ఇండ్లు పట్టకుండా తిరుగుతున్న వారికి కావాల్సినటువంటి కాషాయ వస్త్రాలు కానీ ఏదన్నా వారికి భోజనం కానీ పెట్టడం వల్ల కేతువు సహకరించే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆరాధనతో కేతువు సంతృప్తి చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ దగ్గర ఈ పోక చెక్కని ఉంటుంటాయి, అంటే తమలపాకులు కిల్లీలో వాడే పోక చెక్క మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కానీ, డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల కానీ కేతువు మీకు సహకరిస్తాడు. ముఖ్యంగా మీ గురువు అంటే మీ తండ్రి గారిని, మీ విద్య నేర్పిన గురువుని ఆరాధించడం వల్ల, లేదంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి బాబావారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఈ విధంగా గురువుని ప్రతి గురువారం ఆరాధించడం వల్ల, గురువారం రోజు ఆవుకి శనగలు పెట్టడం వల్ల, అంటే గోవుని సేవించడం వల్ల, పూజించడం వల్ల కంప్లీట్గా మీకు గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే వారు చేస్తున్నటువంటి స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు పెట్టుకొని స్నానం చేయడం వల్ల, ఎక్కువ పసుపు వాడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం స్త్రీలకి కలిగి సౌభాగ్య యోగాన్ని, తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.